జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. అమాలేకులు వచ్చి సిక్లగ్ మీద పడి దాన్ని కొట్టి తగలబెట్టి గనులనేమి తలుపులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చేసరికి ఏం జరిగింది అని అంటే, వాళ్ళున్న ప్రాంతం అంతా కాల్చబడింది. కాల్చేశారు. ఎక్కడ పడితే అక్కడ కాల్చబడిన బూడిద కనబడుతుంది, ఇళ్ళులు కనబడుతున్నాయి, వాళ్ళున్న గుడారాలు కాలిపోయి ఉన్నాయి. అక్కడ ఏం లేదు. పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. గనులనేమి అలుపులనేమి అందులో ఉన్న ఆడవారిని అందరిని కూడా ఏం చేశారండి, వాళ్ళు చెరపట్టుకుని వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు? చెరపట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆలోచించండి, అక్కడ ఉన్నారు, సడన్గా సిక్లగ్ ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, వాళ్ళ ఇల్లు కాల్చబడ్డాయి, ఇంట్లో ఎవరు లేరు, మొత్తం బూడిద కనబడుతుంది, సగం సగం కాలిపోయిన ఇల్లు కనబడుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో మొత్తం అంతా కూడా బూడిద కనబడుతుంది, పొగ కనబడుతుంది. వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు దావీదు అతను వెనకాల ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఆలోచించండి, ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి వెళ్ళాం, ఒక ఊరికి వెళ్ళాం, ఇంటికి వెళ్ళేసరికి మన ఇల్లు తగలబడిపోయి ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఎంత నిరాశగా ఉంటుంది కదా. అలా అయిపోయింది. అలాగే కాకుండా ఇంకేం చేయబడింది తెలుసా? వాళ్ళ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి తీసుకెళ్ళిపోయారండి. ఎక్కడ తీసుకెళ్ళిపోయారండి? ఇంకా ఆ సిచ్యువేషన్ చూసేసరికి ఎలా అనిపించిందంటే, ఒక్కసారిగా మైండ్ అంతా శూన్యమైపోయింది. ఏంటి ఇలా అయిపోయింది? ఏంటి? సడన్ అనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అది. అంటే ఇలా జరుగుద్ది అని ఊహించని కార్యాలు, ఊహించని కీడు మన జీవితంలో జరిగితే మనకు ఎలా ఉంటుంది? మీకు అర్థమైందా? ఊహించిన మేలు జరిగితే ఎంత సంతోషం వస్తుందో, మన ఊహకు అందరినీ సమస్య మన జీవితంలోకి ఒక్కసారిగా వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషను? ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ అంటే, ఇంకా వాళ్ళందరూ చూశారు, ఏడవడానికి కూడా శక్తి లేనంతగా ఏడుస్తూనే ఉన్నారట. ఏం చేశారండి? ఏడవడానికి శక్తి లేనంతగా ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకని ఆలోచించండి. భార్యను తీసుకెళ్ళిపోయారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు, ఆస్తిని కాల్చేశారు. ఇంతకన్నా ఘోరం ఎక్కడన్నా మనం చూడగలమా? మనం ఆలోచించండి. మనం ఇంటికి వెళ్ళేసరికి మన ఇల్లు కాలిపోయి, మన ఆస్తి కాలిపోయి, మనకున్న బంగారం కాలిపోయి, మనకున్న వస్తువులు కాలిపోయి, మన ఇంట్లో సమస్తాన్ని కాలిపోయి, ఇంట్లో పిల్లలు లేకుండా పిల్లల్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి ఆ సిచ్యువేషను. ఒక మగవాడి జీవితాలు ఎలా ఉంటుంది? వెళ్ళింది అందరూ మగవాళ్ళు, ఇంటికి వచ్చేసరికి అలాంటి వాళ్ళ భార్యలు లేరు, వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళ కుమార్తెలు లేరు, వాళ్ళ కుమారులు లేరు. ఇంకా ఎంత ఏడవాలో, ఇంక ఏడుద్దామన్నా కూడా ఏం సరిపోవట్లా.
ఓపిక సరిపోట్ల. అంటే వాళ్ళు ఎంత ఏడవాలో అంతా కూడా ఏడ్చేశారండి. విచిత్రం అండి తెలుసా, దావీదు భార్య దావీదు పిల్లలను కూడా ఏం చేశారు, ఎత్తుకెళ్ళిపోయారండి. ఇప్పుడు ఏం జరిగింది ఒకసారి చూద్దారండి. 6 వచనం చదవండి. 30 అధ్యాయం మాట సమయంలో 36. దావీదు మిక్కిలి దుఃఖపడిను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని. చాలండి, చాలు. ఇలా చూడండి, నా వైపు చూడండి. ఇప్పుడు బాగా ఆలోచించండి. వెనక్కి వచ్చేసరికి భార్యలను పిల్లలను పట్టుకుపోయారు, ఆస్తి పట్టుకుపోయారు, గొడ్లు మొత్తం ఏముంటే ఆస్తిని అంతా కూడా లాక్కుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి ప్రజలందరూ ఏడుస్తున్నారు. దావీదు కూడా ఏం చేస్తున్నాడు, ఎందుకంటే దావీదు భార్య పిల్లలను కూడా ఏం చేశారు, తీసుకెళ్ళిపోయారు, ఏడుస్తున్నారు. అయితే ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు ఎవరు నమ్మొచ్చారు? మిగతా ప్రజలందరూ ఎవరు నమ్మొచ్చారండి? దావీదు నమ్మొచ్చారు. దావీదు నమ్మి వచ్చిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఏం చేశారు తెలుసా, వాళ్ళ ప్రాణం విసిగిపోయిందంట. ఏమైందండి? వాళ్ళ ప్రాణము విసిగిపోయిందండి. విసిగిపోయిన తర్వాత ఏం చేశారు? ఎవరిని బట్టి? కుమారులను బట్టి కుమార్తెలు బట్టి. అంటే కుమారుల్ని కుమార్తెలను భార్యలను తీసుకుపోయారని వాళ్ళ ప్రాణం విసిగిపోయి ఇప్పుడు ఈ ప్రెస్టేషన్ అంతా ఎవరి మీద చూపిస్తున్నారు? రే దావీదును చంపేద్దాం రండి, రాళ్ళు రాళ్ళు రువ్వి అని చెప్పి ఇప్పుడు అటాక్ ఎవరి మీద చేయడానికి వచ్చారు? బాగా ఆలోచించండి. దావీదు దగ్గర ఏం చూసి వచ్చారు వీళ్ళు? ఆత్మీయతను చూసి వచ్చారు. అతను ఎప్పటికైనా సరే దేవుడు అతను నిలబెడతాడనే ఉద్దేశంతోనే ప్రజలందరూ దావీదు వెనకాల వచ్చారు. అయితే దావీదు వెనకాల వచ్చిన తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. సిచ్యువేషన్ ఏమైందండి? ఒక్కసారిగా మారిపోయింది. మారిపోయేసరికి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? వాస్తవానికి రాజా ఎవరు తీసుకెళ్ళాలి, నడవండి వెళ్దాం అనాలి కదా, అనలా. ఇప్పుడు వీళ్ళు కోపం ఎవరి మీద వచ్చిందంట? తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరో అమాలేకీయులు. కోపం ఎవరి మీద వచ్చింది? సమస్య సృష్టించింది ఎవరు? కోపం ఎవరి మీద వచ్చింది? బాగా ఆలోచించండి. దావీదుకి దీంట్లో సంబంధం ఉందా? కానీ రియాక్షన్ ఎవరి మీదకి వచ్చింది? దావీదు మీదకి వచ్చింది. దావీదు ఏం చేస్తాడు ఈ సిచ్యువేషన్లో? బాగా ఆలోచించండి. పోనీ దావీదు ఏమైనా సేఫ్గా ఉన్నాడా? దావీదు నష్టపోయాడు. దావీదు భార్యను తీసుకెళ్ళిపోయారు, దావీదు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయారు. అక్కడ దావీదు నష్టపోయాడు, ప్రజలు నష్టపోయారు. అందరూ కలిసి మోకరించి ప్రార్థన చేసి నడవండి, ఎక్కడైతే మన పిల్లల్ని లేకపోతే మన కుమార్తెలను మన భార్యను తీసుకెళ్లారు వాళ్ళు వెంబడిద్దాం రండి అనాల్సిన ప్రజలు అనకపోగా ఆ ప్రెస్టేషన్ అంతా ఎవరి మీద చూపిస్తున్నారు? వాళ్ళు అనుకున్నారు, రే దావీదును రాళ్ళతో కొట్టి చంపేద్దాం రండిరా అంటే ప్రాణం ఏమైందంట? ఇప్పుడు వాళ్ళకి విసిగిపోయిందంట. ఏం చేసిందండి? ఆలోచించండి. విసుగుదల చాలా ప్రమాదం. కొన్నిసార్లు మనం విసిగిపోతాం. మనిషికి విసుగుదల వచ్చినప్పుడే సమస్యలు క్రియేట్ అవుతాయి. మనిషి విసుగుదల వచ్చినప్పుడు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్ ఏం చేయాలండి? కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకో తెలుసా? విసిగిపోయినప్పుడు అనరాని మాటలు మాట్లాడతాం మనం. మీకు అర్థమవుతుందా? మోషే విసిగిపోయి, ద్రోహులారా ఈ బండ నుంచి మేము నీకు నీళ్ళు తేవాలా అని చెప్పి బండను కొట్టాడు. బండ ఏం చేశాడండి? దేవుని కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుడు అన్నాడు, మోషే బండతో మాట్లాడు నీళ్ళు ఇస్తుంది అన్నాడు. అంతకుముందు బండను కొట్టమన్నాడు దేవుడు. బండను కొట్టమన్నప్పుడు నీళ్ళు వచ్చాయి. రెండోసారి దేవుడు ఏమన్నాడు తెలుసా? మాట్లాడమన్నాడు. కానీ విసిగిపోయిన మోషే బండను కొట్టాడు. ఏం చేశాడండి? బండను కొట్టాడు. విసిగిపోయినప్పుడు మనం చేయకూడని పనులు కొన్ని చేస్తాం, ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం. మోషే ఆ ఒక్క సంఘటన మోషే లైఫ్ను మార్చేసింది. ఎంత గొప్ప దైవజనుడు మోషే తెలుసా? ఏమన్నాడు తెలుసు దేవుడు? మోషే నువ్వు కనాను చేరవు, నేను యెహోషువను పంపిస్తా, నేను పంపించిన నువ్వు చూస్తావు అంతే, దూరం నుంచి చూస్తావు కానీ వెళ్ళవు అన్నాడు. అంటే మోషే వెళ్ళలేకపోవడానికి కారణమేడు తెలుసా? విసిగిపోయాడు. ఏం చేశాడు చెప్పండి? విసిగిపోయినప్పుడు ఎమోషన్ కంట్రోల్లో ఉండాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. విసిగిపోయిన మోషే బండను కొట్టాడు. ఆ బండ ఎవరు? క్రీస్తే.
బండను కొట్టాడు. కోపం ప్రజల మీద అయితే దెబ్బ ఎవరి మీద కొట్టాడు? గుర్తుపెట్టుకోండి. సమస్య ఒకళ్ళు క్రియేట్ చేయొచ్చు, విసిగిపోయిన మనం వేరొకళ్ళ మీద చూపిస్తాం. సమస్య అమాలేకులు క్రియేట్ చేశారు, విసిగిపోయిన ప్రజలు దావీదు మీద ప్రెస్టేషన్ చూపించారు. అక్కడే మనం నష్టపోతాం. అందుకే విసుగుదల వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఒక్క నిమిషం ఆగాల. మనం భార్య మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, పిల్లల మీద కావచ్చు, ఎక్కడైనా ఏ సిచ్యువేషన్లో అయినా ఒక్కసారి ఆ ఎమోషన్ కంట్రోల్ అవ్వాలనంటే విసిగిపోయినప్పుడు ఒక క్షణం ఆగాల. అది సైకియాట్రిస్ట్ ఏమంటాడంటే, డాక్టర్స్ ఏం చెప్తారంటే, మానసిక నిపుణులు ఏమంటారంటే, నీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నెంబర్స్ లెక్క పెట్టమంటారు. అంటే అర్థమైంది తెలుసా? కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు మన ఎమోషన్ కూడా ఏమవుద్ది? బీపీ మీటర్ తగ్గుద్ది అనమాట. బీపీ మీటర్ ఏమవుద్దండి? తగ్గుతుంది. బీపీ లెవెల్స్ తగ్గుతాయి. మన ఆవేశంలో ఉన్నప్పుడు బీపీ మీటర్ ఏం చేస్తుంది? పెరిగిపోతుంది. కాబట్టి బీపీ మీటర్ పెరగకుండా ఉండాలంటే కొంచెం నువ్వు ఎమోషన్ ఏం చేయాలా? కానీ విసుగుదల చాలా ప్రమాదం. అన్ని సందర్భాల్లోనూ విసుగుదల కుదరదు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు వచ్చిన పరిస్థితి ఏంటి, ఎవరు నమ్మొచ్చారు? దావీదు నమ్మొచ్చారు. దావీదు కూడా నష్టపోయాడే. దావీదు కూడా భార్య ఉందే, దావీదు కూడా పిల్లలు ఉన్నారే, దావీదు భార్యలను దావీదు పిల్లలను తీసుకెళ్ళిపోయారు. మనమే కాదు, మనతో పాటు దావీదు కూడా నష్టపోయాడు రా, ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏం ఆలోచించేద్దాం అని కూర్చుని, దావీదా నేను నమ్మిన వచ్చాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం అని ఆలోచించాల్సిన ప్రజలు ఆలోచించకపోగా, గుర్తుపెట్టుకోండి, మనిషి ప్రెస్టేషన్లో ఉన్నప్పుడు ఆలోచన శక్తి నశించిపోద్ది, ఆలోచన జ్ఞానం నశించిపోద్ది. అందుకనే కోపంలో ఉన్నప్పుడు, విసుగుదలలో ఉన్నప్పుడు నీ మాటలు కానీ ఎమోషన్ కానీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఏం చేయాలా? అర్థమవుతుందా? ఆవేశం అన్ని వేళలా కరెక్ట్ కాదు. విసిగిపోయారు, కోపంతో దావీదుని చంపేద్దాం. ఎవరు నమ్మొచ్చావు? దావీదు నమ్మొచ్చావు. ఎవరు ఆత్మీయుడని నమ్మొచ్చావు? దావీదు ఆత్మీయుడని నమ్మొచ్చావు. దావీదులో డబ్బును చూసి రాలేదే, దావీదు అధికారాన్ని చూసి రాలేదే, దావీదుతో వెళ్తే ఏదో వస్తుందని రాలేదే, దావీదుతో వెళ్తే నష్టం, దావీదుతో వెళ్తే అవమానం, దావీదుతో వస్తే సమస్యలు, దావీదుతో వస్తే సరైన తిండి దొరకదు, ఎక్కడ గుడారం వేయాలో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో దావీదు దగ్గర ఉన్న దేవుని ఆత్మను మాత్రమే నమ్మి వచ్చిన ఈ ప్రజలు మరి ఈ విసుగుదల్లో ఆ పాయింట్ మర్చిపోయారు. ఏం చేశారండి? ఆ పాయింట్ మర్చిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో మనం దేవుని నమ్మితే ఎందుకు వచ్చాం? ఆశీర్వాదాల కొరకు వచ్చామా? నష్టపోతే దేవుని వెంబడించమా? కష్టాలు వస్తే దేవుని వదిలేస్తామా? ఏ తీర్మానం చేసుకుని వచ్చాం? ఏ అలవాటుతో వచ్చాం? ఎటువంటి డెసిషన్తో వచ్చాం? ఎలా ప్రభువుని వెంబడిద్దామని వచ్చాం? అది ఇప్పుడు కూడా మన మైండ్లో రోల్ అవుతూ ఉండాలి. అందుకనే మోషేతో లేవీకాండంలో ప్రభు ఏమంటారు తెలుసా? బలిపీఠము మీద అగ్ని నిత్యము, చెప్పాలి గట్టిగా చెప్పాలా? ఎక్కడ? ఆ దినాల్లో భౌతిక సంబంధమైన బలిపీఠం ఉంది. ఈరోజు ఆత్మ సంబంధమైన మన హృదయం అనే బలిపీఠం మీద అగ్ని ఏం చేయబడాలా? నిత్యము అంటే నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నావో నిత్యము నీ హృదయంలో మండుతూనే ఉండాలా. ఏ నిర్ణయంతో వచ్చావో అది నిర్ణయం, ఆ నిత్యం కూడా అంటే నిత్యం మండుతానే నీ బ్రెయిన్లో రోల్ అవుతూ ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు రోల్ అవ్వాలి, సమస్య వచ్చినప్పుడు రోల్ అవ్వాలి, పొగడ్తలు వచ్చినప్పుడు రోల్ అవ్వాలి, నువ్వు ఆశీర్వదించబడినప్పుడు రోల్ అవ్వాలి. అంటే ఆశీర్వదించబడినప్పుడు ఎలా స్వీకరించావో ఓటమి ఎదురైనప్పుడు కూడా అలానే నువ్వేం చేయగలగాల? మనం ఆశీర్వాదాలు స్వీకరించగలం కానీ కష్టాలు స్వీకరించడానికి ఇష్టపడం. మన మైండ్ దానికి ఇంకా ప్రిపేర్ అవ్వలేదేమో. ఒకవేళ ఆ రోజు ప్రజలు దానికి ప్రిపేర్ అవ్వాలా. దావీదుతో వెళ్తే ఏదో ఒక రోజు ఆశీర్వాదం వస్తుంది కదా, దావీదు ఆత్మీయుడు కదా అని వచ్చారు తప్ప, దావీదుతో వెళ్ళినప్పుడు ఒకవేళ ఎప్పుడైనా కష్టం వచ్చినా తట్టుకుందాం, ఆయన వెనకాల మనం కూడా ధైర్యాన్ని ఇద్దాం అనే ప్రజలు లేకపోగా దావీదును కొట్టి చంపేద్దాం అనుకున్నారంట. ఏమని కొట్టి చంపేద్దాం అనుకున్నారు? పోనీ దావీదు ఏమన్నా ఏ సమస్య లేకుండా హ్యాపీగా ఉన్నాడా? తన కుటుంబాన్ని కూడా లాక్కెళ్ళిపోయారుగా. అంటే ఈ ప్రజలు సమస్యలో ఉన్నారు, దావీదు కూడా. మరి దావీదు ఎవరి మీద చూపించాలా? మీకు అర్థమైందా? వీళ్ళంటే దావీదు మీద చూపించారు, మరి దావీదు ఎవరి మీద చూపించాలా? గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవితంలో చూపించలే. ఆత్మీయుడు ఎప్పుడు కూడా దేవుడి మీద చూపించడు. ప్రభువా ఈ కష్టాన్ని ఇచ్చావు, సంతోషంగా స్వీకరిస్తానయ్యా, ఈ నష్టాన్ని ఇచ్చావు, సంతోషంగా స్వీకరిస్తానయ్యా అని చెప్పి అలాంటి తత్వం ఎవరిలో ఉండాలా?
సో గుర్తుపెట్టుకోండి, సమస్య వచ్చినా సరే మనం దేవుని నిందించే వారిగా మాత్రం ఉండకూడదు. ఈ ప్రజలు ఎవరు నమ్మొచ్చారు? నువ్వెవరు నమ్మి దేవుడి దగ్గరికి వచ్చావు? దేవుడిని నమ్మొచ్చు. ఎవరు నమ్మొచ్చావు? దేవుడిని నమ్మొచ్చినప్పుడు సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఇబ్బందులు అన్నీ వస్తాయి. అయినా సరే దేవుడి మీద నువ్వు నిష్ఠూరం వేయడానికి వీల్లేదు. దేవుని నేను నమ్మొచ్చానయా. మనం ఏం చెప్పాలి తెలుసా? అలాంటి సిచ్యువేషన్లో బహుశా నేను అనుకుంటాను, వాళ్ళందరూ కూర్చుని, దావీదా నేను నమ్మొచ్చాం కదయ్యా, ఈరోజు నష్టం వచ్చింది, ఏం చేద్దాం? మా పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు, మా భార్యను తీసుకెళ్ళిపోయారు, ఏం చేద్దామయ్యా? మా ధైర్యం నువ్వే కదయ్యా, నిన్నే కదా నమ్మి మేము ఈ ప్రాంతానికి వచ్చాం. నీ దగ్గర ఏం లేకపోయినా నువ్వు ఉన్నావు, నువ్వు ఉంటే మాకు కొండంత బలం అనే కదా నీతో వచ్చాం. ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఊహించలేదయ్యా, ఏం చేద్దాం? నువ్వు తప్ప ఇంకెవరున్నారు అని చెప్పి ఎవరితో మాట్లాడాలా? ఎవరితో మాట్లాడాలా? దావీదుతో మాట్లాడాలా. దావీదుతో మాట్లాడితే దావీదు బహుశా దేవునికి ప్రార్థన చేసి ఉండేవాడు. మన దేవుడిని నమ్మి మనం దగ్గరికి వచ్చినప్పుడు, మనకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఈ సమస్య మనం తప్పించుకోలేము అనుకున్నప్పుడు, చాలా ఊబిలో కూరుకుపోయినప్పుడు దేవునికి ప్రార్థన చేయాలా. దేవా నిన్ను నమ్మే కదా నేను నమ్ముకొని వచ్చాను, నా కుటుంబాన్ని వదులుకున్నా, నా సమస్యలను వదులుకున్నా, నాకున్న ధనాన్ని వదులుకున్నా, నాకున్న పరువు ప్రతిష్టలు వదులుకున్నా, నీ కొరకు ఏదైనా చేయాలని నిన్ను నమ్మి కదా వచ్చాను. ఈరోజు ఈ కష్టం వచ్చింది, ఈరోజు నష్టం వచ్చింది, ఈరోజు ప్రజలు అవమానిస్తున్నారు, దేవుడు నమ్మి ఎలా అయిపోయాడని అంటున్నారు, నన్ను ఇలా వదిలేస్తావు ప్రభువా? ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? ఈ లోకంలో నిన్ను నమ్మే కదా నేను వచ్చాను, నాకున్న సుఖాలను వదులుకొని వచ్చాను, నాకున్న పరిస్థితులు వదులుకొని వచ్చాను. ఈరోజు నష్టపోతే ప్రజలు నవ్వుతున్నారయ్యా, ఇబ్బందులు ఉంటే ప్రజలు హేళన చేస్తున్నారయ్యా, ఇలా వదిలేస్తావు ప్రభువా? నువ్వు తప్ప ఇంకెవరున్నారయ్యా అని మనం ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థనకు దేవుడు కరిగిపోడండి. కొంతమంది ఏమంటా తెలుసా? నేను నమ్ముస్తే నన్ను ఏం చేసావయ్యా, నీళ్ళలో ముంచేసావని చెప్పి దేవుడిని వ్యతిరేకిస్తాం, దేవుడి మీద దెబ్బలాడతాం. గుర్తుపెట్టుకోండి, దేవుడి మీద దెబ్బలాడుతూ దేవుడు నమ్మొచ్చాం, దేవా ఈ కష్టమైనా భరిస్తాను, నష్టమైనా భరిస్తాను, అప్పైనా భరిస్తాను, నిందైనా భరిస్తాను, అవమానమైనా భరిస్తాను, సమస్య అయినా భరిస్తాను అని తెగించుకుని నిర్ణయం తీసుకునే వచ్చాం కదా. తెగించి నిర్ణయం తీసుకుని వచ్చినప్పుడు ఇవి వస్తాయి. ఫేస్ చేయగలిగే గుండె నిబ్బరం కూడా మనకి ఉండాలా. కానీ నీ ఏడుపు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. నీ రహస్యం ఉందన్న తండ్రి చూసినట్లుగా తలుపులు వేసుకుని మోకరించి ఏడు, దేవా నా బ్రతికి ఎలాగ అయిపోయింది ఏంటయ్యా, నువ్వు ఉన్నావు కదయ్యా, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే ముందుకు వెళ్తున్నానయ్యా. నా ధైర్యం నువ్వే కదా. ఆస్తి ఉందన్న ధైర్యమా? లేదే. బంధుజనం నా వెనకాల ఉన్నారని ధైర్యమా? లేదే. ఆస్తి లేకపోయినా, స్నేహితులు లేకపోయినా, బంధుమిత్రులు లేకపోయినా, రక్త సంబంధులు నా వెనక లేకపోయినా, నువ్వు ఒక్కడ ఉన్నామనే ధైర్యంతో నీ దగ్గరకు వచ్చానయ్యా. ఈరోజు ఈ కష్టాలు ఎదుర్కొంటున్నాను, గుండె పగిలిపోతుంది, గుండె చెరువైపోతుంది సమస్యలను బట్టి. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో, నా బ్రతుకు అసలు మారద్దా అనే స్థితిలోకి నేను వచ్చేసాను. అలాంటి సిచ్యువేషన్లో నువ్వు తప్ప నా జీవితాన్ని ఎవరు మార్చగలరాయా? ఇంకెవరిని అడగాలి? నేను వచ్చింది నిన్నే నమ్మే కదా. బయటికి వెళ్ళి ఇంకెవరిని, వాళ్ళందరినీ కాదనుకునే కదయ్యా నీ దగ్గరకు వచ్చాను. నా సమస్య తెచ్చగలిసింది నువ్వే కదయ్యా, నా ధైర్యం నువ్వే కదా, నా బలం నీవే కదా, నా దిక్కు నీవే కదయ్యా అని చెప్పి మోకరించి మనం ప్రార్థన చేయాలా. అంతేగాని ఏం చేయకూడదు. అన్న వెళ్ళింది, షిలోహు మందిరానికి వెళ్ళింది, మోకరించింది. పెనిన్న రోజు సూటిపూటి మాటలతో పొడుస్తుంది. నీకు పుట్టరే, నువ్వు ఆత్మీయురాలవైతే పుట్టేవారు, నువ్వు పనికిమాలిందాను, అందుకే నీ పొట్టరో అని పెనిన్న పొడుస్తుందండి. బాధ తట్టుకోలేకపోయింది. బాధ తట్టుకోలేకపోయి ఆ ప్రెస్టేషన్లో ఏం చేయాలో అర్థం కాల. కానీ ఆ ప్రెస్టేషన్ భర్తమే చూపించిందా? చూపించలా. దేవుడి మీద చూపించిందా? షిలోహు మందిరానికి వెళ్ళింది, మోకాళ్ళు ఉన్నిందండి, కన్నీళ్ళతో ఏడుస్తుంది. ఎంతగా ఏడుస్తుందంటే పాస్టర్ గారు కూడా అపార్థం చేసుకుని అంతగా ఏడుస్తుందండి. తాగొచ్చేసిందా అని అపార్థం చేసుకుని అంతగా ఏడుస్తూ మోకాళ్ళలోని నీళ్లు కుమ్మరించినట్లుగా, బాగా వినండి మాట, ఏం కుమ్మరించినట్లుగా? నీళ్లు కుమ్మరించినట్లుగా మోకాళ్ళలోని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. దేవా ఎవరున్నారయ్యా? నిన్న ఏం పొడుస్తుంది, ఏటాటా షిలోహు మందిరానికి వస్తున్నానే, బలి అర్పిస్తున్నానే, ఇంక నీకేం తక్కువ చేశానయ్యా?
నా ఆత్మీయ జీవితంలో ఎక్కడ లోపం ఉంది, నా బ్రతుకులో ఇంకెక్కడ మైనస్ ఉంది, ఇంకెక్కడ నేను తప్పిపోతున్నానా, ఇంకెక్కడ నేను పొరపాటు చేశానా, ఎంతకాలం ఎదురు చూడన్నాయా? పిల్లల కోసం సంవత్సరం వస్తున్నాను, ఈ సంవత్సరం పుడతారేమో, ఈ సంవత్సరం పుడతారేమో, ఈ సంవత్సరం పుడతారేమో, ఈ సంవత్సరం పుడతారేమో, ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాను, పక్క వాళ్ళకి పిల్లలు పుడతానే వస్తున్నారు, నేను నాకు పుట్టేశారు, ఇంకెప్పటికీ నాకు ఆశీర్వాదం, ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూడాలా అని చెప్పి అక్కడ మోకాళ్ళుని ఏడుస్తూ, ఈ సంవత్సరమైన కనికరించవా ప్రభువా, ఈ సంవత్సరమైన కనికరించవా ప్రభువా అని మోకాళ్ళుని ఏడుస్తూ ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. ఆలోచించండి, ఎన్ని సందర్భాల్లో దేవా ఈ సంవత్సరమైనా నా బ్రతుకు బాగుపడదా, ఈ సంవత్సరమైనా నా బ్రతుకు బాగుపడదా, ఈ సంవత్సరం ఉద్యోగం రాకపోదా, ఈ సంవత్సరమైనా ఇల్లు కట్టుకోలేనా, ఈ సంవత్సరమైనా నేను అభివృద్ధి చెందలేనా, ఈ సంవత్సరమైనా పిల్లలకు కొంచెం మంచి లైఫ్ ఇవ్వలేనా, ఇంకెంతకాలం ఎదురు చూడాలయ్యా అనుకున్న సందర్భాలు ఎన్ని మన జీవితంలో వచ్చి ఉండవు? ఆలోచించండి. షిలోహు మందిరానికి వెళ్ళిన హన్నా ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది, ఎక్కడా కూడా ప్రెస్టేషన్ అవ్వాలా, విసిగిపోలా. ఆలోచించండి, అంత ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు వచ్చి ద్రాక్షారసం తాగొచ్చావా, తీసేయ్ పనికి మాలిందానా అని అంటే విసిగిపోయిందండి? విసిగిపోలా. ఎందుకో తెలుసా? ఏలి ఆత్మ కలిగిన వాడు ఒక పాస్టర్ గారు నన్ను అపార్థం చేసుకున్నారేమో, బాధ ఆయనకి తెలియదు కదా, చెప్పుకుంటే అర్థం చేసుకునే బాధ కదా, కాదు కదా. ఆలోచించండి, ఇప్పుడు మన బాధ చెప్పుకుంటాం, మన బాధ అనుభవించే వాళ్ళకంటే వినేవాళ్ళకి అంతగా తెలియదు కదండి. వినేవాళ్ళు కొంచెం జాలి చూపిస్తారు, తప్పు కాదు, కానీ విన్న తర్వాత వాళ్ళు ఈజీగా తీసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ పడే వాళ్ళకి ఎలా ఉంటుంది? గుండె కోత ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అది అనుభవించే వాళ్ళకి మాత్రం తెలుస్తుందండి. అది ఏ బాధ అయినా, పిల్లల బాధ కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, అవమానాల బాధ కావచ్చు, ఉద్యోగం రాకపోవచ్చు, కంటిన్యూగా ఫెయిల్ అయిపోవడం కావచ్చు, సమాజంలో అభివృద్ధి లేకపోవడం కావచ్చు, పరిచర్య అభివృద్ధి కాకపోవడం కావచ్చు, సేవకులు వాడబడలేకపోవచ్చు, అది ఏదైనా కావచ్చు అండి. అలాంటి సిచ్యువేషన్లో అది ఎవరు అర్థం చేసుకోగలరు? మన సృష్టించిన మన కన్న తండ్రి తప్ప భౌతిక సంబంధమైన తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు మన ఫీలింగ్స్ అర్థం చేసుకోలేరండి. గుర్తుపెట్టుకోండి, మన భౌతికంగా కన్నవాళ్ళు కూడా మన బాధ కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో హన్నా ఉంది, విసిగిపోయిందండి. ఏంటేంటి నేను ఎంత ఏడుస్తుంటే, నా బాధతో ఏడుస్తుంటే మీరేంటి మధ్యలో అందా? అనలా. అంటే చూడండి, అంత బాధలో ఉంది, అంత సమస్యలో ఉంది, కానీ అప్పుడు కూడా విసిగిపోలేదండి హన్నా. ఆత్మీయురాలు కాదా? చప్పట్లు కొట్టి దేవుని నామమున స్తుతిద్దామా? ఆత్మీయ జీవితంలో మనకి ఎన్ని బాధలైనా ఉండొచ్చు, ఆ ప్రెస్టేషన్ పక్కోళ్ళ మీద చూపించకూడదు, ఆ ప్రెస్టేషన్ పిల్లల మీద చూపించకూడదు, ఆ ప్రెస్టేషన్ భార్య మీదో, భర్త మీదో, తల్లి మీదో, తండ్రి మీదో, అత్త మీదో, మామ మీదో చూపించకూడదు. నీ ఎమోషన్ నీలో ఉంచుకో. ఆ ఎమోషన్ ఎవరితో పంచుకోవాలా? దేవుడితో పంచుకో. ఆమె దైవజనుడితో పంచుకుందండి. అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, మీరు అపార్థం చేసుకున్నారేమో, ఎంత బాధతో ఇక్కడికి వచ్చాను తెలుసా, ఎన్ని సూటుపోటు మాటలతో అవమానిస్తే ఇక్కడికి వచ్చాను తెలుసా, నీకు ఇంకా పుట్రని రోజు పెన్నున్న పొడుస్తుంటే ఆ బాధతో ఇక్కడికి వచ్చాను, అది మీకు తెలియకపోవచ్చాయా? నా బాధ ఒకవేళ మీకు అలా అపార్థం చేసుకునేలాగా అనిపించవచ్చాయా, కానీ నేను అలా లేనయ్యా, నా పరిస్థితి అది కాదయ్యా, నా సిచ్యువేషన్ అది కాదయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంటే, ఆ మాటలకి అంత కఠినంగా మాట్లాడిన ఏలి హృదయం ఏమైపోయిందండి? కరిగిపోయింది. అమ్మా, వచ్చే సంవత్సరానికల్లా నీ కౌగిట గట్టిగా ఒకసారి చెప్పలు పడదాం. అంటే నువ్వు విసిగిపోకుండా నువ్వు నిలబడగలిగితే, కష్టాలను ఓర్చుకోగలిగితే, సమస్యలు ఓర్చుకోగలిగితే, తట్టుకోగలిగితే, ఆ సమస్యలో ప్రెస్టేషన్ అవ్వకుండా నీ సమస్యను అర్థమయ్యేలా నీకు కావలసిన వ్యక్తులకు నువ్వు చెప్పుకోగలిగితే, వాళ్ళ నోటి వెంట కూడా ఆశీర్వాదాలు వస్తాయి. దైవజనుడి నోటి వెంట ఎంత మూర్ఖంగా దైవజనుడు మాట్లాడాడు తెలుసు. ఇక్కడ ఒకవేళ బైబిల్ పండితులు అంటారు, ఇక్కడ తప్పు ఎవరిది అంటే విశ్వాసిది కాదు, దైవజనుడి తప్పు. దైవజనుడు ఏది తప్పే, కానీ విశ్వాసి విసిగిపోయిందా? దైవజనుడికి అర్థమయ్యేలాగా మాట్లాడిందండి. అంటే ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడని కదా ఈ మందిరానికి వచ్చాను. ఎన్ని మందిరాలు లేవు, కానీ షిలోహు మందిరానికి ఎందుకు వచ్చాను తెలుసా?
ఇక్కడ ఏలి వంటి ఆత్మ కలిగిన దైవజనుడు అన్నాడు, నేను ఇక్కడికి వస్తున్నానయ్యా నేను. ఇంకా వేరే ప్రాంతాల మందిరాలు లేవా? ఉన్నాయి. కానీ ఏటేట షిలోహుకి ఎందుకు వస్తుంది? షిలోహులో ఏలి అనే ఆత్మ కలిగిన దైవజనుడు ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆత్మ కలిగిన వాడు. అందుకదే ఇక్కడికి వచ్చాం. ఆ దైవజనుడే కదా మా ధైర్యం, దైవజనుడే కదా మాలో ధైర్యాన్ని నింపాల్సింది, అందుకే వచ్చాం అని చెప్పి విసిగిపోక తన కష్టాన్ని, సమస్యను దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించిందట. ఎలా కుమ్మరించిందండి? విచిత్రం ఏంటి తెలుసా? దేవుడికి ఎంత బాధతో చెప్పుకుందో అదే బాధ మళ్ళీ ఎవరి దగ్గరతో చెప్పుకుంది? దైవజనుడితో చెప్పుకుందండి. చూడండి, కోపపడిన దైవజనుడు కూడా శాంతమూర్తిగా మారిపోతాడా? మారిపోతాడు. మన సమాధానం బాగుంటే. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాస్ వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.